నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మంగ్లీకి సంబంధించి రోజుకొక అప్డేట్ చూస్తూ ఉన్నాం మనం. యాక్చువల్గా మొన్నటి వరకు నిన్న అడ్వకేట్ తాగొచ్చారు అది అని చెప్పేసి దాని మీద కూడా ఒక ఆవిడ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బయటకు వచ్చి. మధ్యలో మాట్లాడుతూ శ్రీముఖిని తీసుకొచ్చారు ఆవిడ. సో ఏంటి అసలు శ్రీముఖికి మంగ్లీ కేసుకి అసలు ఆ ప్రస్తావన ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు? దీని మీద అసలు శ్రీముఖి స్పందించారా? ఏ రకంగా స్పందించారు? శ్రీముఖి ఫ్యాన్స్ ఉంటారు, శ్రీముఖి అసలు ఏం జరుగుతుంది? కాదండి, అసలు ఇప్పుడు మంగ్లీ కేసులో మంగ్లీ తన గురించి మాట్లాడుకోవాలి, లేదు కేసుకు సంబంధించి మాట్లాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, లేకపోతే సుబ్బారావుకి అసలు అక్కడ మద్యం టెస్టులు చేయటం ఏంటి, ఆయన ఏమైనా కార్ డ్రైవ్ చేస్తుంటే పట్టుకున్నారు, ఇది ఒక సందేహం. ఇంకొకటి ముఖ్యమైనది, అసలు శ్రీముఖిని ఎందుకు తీసుకొచ్చింది ఆవిడ? శ్రీముఖి మీద క్రష్ అంటే తప్పు కదా, అది ఒక ఆడపిల్ల విషయం మాట్లాడటం అనేది. ఇప్పుడు ఆయనకి ఏదైనా ఉండొచ్చండి. ఇప్పుడు యాంకర్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మురళీ శర్మ లేడు, అనసూయ గురించి ఎట్లా మాట్లాడతాను, అది వాళ్ళ వ్యక్తిగతం. అది కానీ నీ విషయంలో నువ్వు మాట్లాడాల్సిన అంశంలో అసలు శ్రీముఖి రావడం ఏంటి? ఇవాళ శ్రీముఖి దీని మీద స్పందించాలని అందరూ అడుగుతున్నారు, ముఖ్యంగా ఆవిడ ఫ్యాన్స్. ఎందుకంటే చాలా తప్పండి, అది క్రష్ ఉంది అని చెప్పడం. దీని మీద నిన్న సుబ్బారావు కూడా వేరే ఒక ఛానల్ కి వివరణ ఇచ్చాడు. అసలు ఏంటి, నాకు క్రష్ ఉండడం ఏంటని ఆయన కోపడ్డాడు. అదే, నాకు అసలు ఇలాంటి ఆలోచనలు ఉంటాయా, నేను బాధితుల డైవర్ట్ చేయడానికండి. ఇప్పుడు మీకు తెలుసు, గతంలో మంగ్లీ అనే ఆవిడ ఎవరు జగన్మోహన్ రెడ్డికి పాడింది పాటలు ఎలక్షన్స్ కు ముందు. చంద్రబాబు నాయుడుకి పాడమంటే నేను పాడను, టీడీపీకి చంద్రబాబు నాయుడుకి అని క్లియర్ గా చెప్పింది. అదే మనిషి రామ్మోహన్ నాయుడుతో సింహాచలం వెళ్ళింది. ఇప్పుడు నేను అనుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా వంట పట్టించుకుంది, అందుకని ఆవిడ ఇట్లా డైవర్ట్ చేస్తోందేమో. అంటే చూసారా, ఒక పక్క పొలిటికల్ గా నాకు సంబంధం లేదు, అప్పుడు అలా రుద్దారు, ఇప్పుడు ఇలా రుద్దారు. రుద్దడం ఏంటి, ఫ్యాక్ట్ అది. ఆవిడ అన్న డైలాగ్స్ ఉన్నాయి, అని అబద్ధాలు చెప్తాడు ఎవడైనా? మనకేం సత్యాలు లేండి ఎక్కడ. చాలా అమాయకంగా నేను సెలబ్రిటీని, ఏంటి సెలబ్రిటీలు మీరందరూ కూడా ప్రజలు చేస్తే సెలబ్రిటీలు, అసలు సెలబ్రిటీ అనే పదం వాడకూడదు. మంగ్లీ అనే ఆవిడ ఒక సింగర్ అంతే, ఒకప్పుడు యాంకర్ ఆవిడ, మిగతాది మనకు అనవసరం. నేను సెలబ్రిటీని అని చెప్పుకుంటోంది ఆవిడ నిన్న. అంటే ఏంటి, నా మీద మీరేమి ఎలిగేషన్స్ వేయకూడదనా? క్లియర్ గా బయటకు వచ్చింది. బాధితులందరూ మాట్లాడారు. నువ్వు 10 లక్షల డైమండ్ తీసుకున్నావు అని అడిగింది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఏమంది, నీ చెల్లెలు చెప్తే నేను డబ్బు కట్టాను, నీ చెల్లెలు ఇప్పుడు ఫోన్ ఎత్తడం మానేసింది. ఇక్కడ మీరు గమనించాల్సింది 2 అంశాలు. ఒకటి, మంగ్లీకి మేబీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు, మంగ్లీ సిస్టర్ ద్వారా చేయించి ఉండొచ్చు. తర్వాత నిన్న తమ్ముడు ఎందుకు మాట్లాడలేదు, ఆవిడ ఈ విషయాలు మాట్లాడకుండా మా లాయర్ మాట్లాడతాడంది, మిగతా విషయాలు పరికమాల విషయాలు మాట్లాడింది. శ్రీముఖి మీద ఒక ఇది వేసి డైవర్షన్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటంటే, అసలు మధు మీద ఎందుకు కేసు వేయలేదు, తర్వాత వాళ్ళ చెల్లెలు ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, ఒక స్టోరీ మనకు తెలిసింది కానీ మనం ఇక్కడ రివీల్ చేయాల్సిన పని లేదు. అందులో నిజాలు తెలియకుండా అంటే ఇప్పుడు ఈ కేసుని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అదే అర్థం కావట్లేదు. సుబ్బారావు గారు నిన్న మద్యం తాగారని టెస్ట్ చేయడం అంటే మనకు అర్థం కాలేదు. మొన్న రాత్రి ఆయన తీసుకుని ఉండొచ్చు, నిన్న పొద్దున కదా ఉంటుంది కదా, అది ఎవడు కూడా పట్టించుకోవట్లేదు సీరియస్ గా. తీసుకున్నా కూడా మార్నింగ్ ఉంటుందండి. బాధితుల తరఫున వచ్చిన వ్యక్తిని మీరు డైవర్ట్ చేయడానికి ఈ రకంగా చేస్తున్నారా? ఇప్పుడు బాధితులందరూ వచ్చారు కదా బయటికి, వాళ్ళందరూ మంగ్లీని చూసే వచ్చామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు బంజారా వాళ్ళు. తర్వాత నిన్న బంజారా అనే పదం తీయడం కూడా తప్పు. మీరు తప్పు చేశాక కులం ఎందుకు తీస్తారు? నేను ఎస్టీని, నేను మైనార్టీని. బై అవసరం లేదు, మీరు మనిషి, మీరు ఒక సింగరు అంతే. అర్థమైందా? ఇక్కడ ఆడామగా కూడా మనకి జెండర్ కూడా అవసరం లా. కాబట్టి ఇవాళ మంగ్లీ విషయంలో ఆవిడ మాట్లాడింది నేను 100కి 100 తప్పండి. అంటే మామూలుగా డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే ఆడవాళ్ళని తిట్టడం, లేకపోతే ఆడవాళ్ళ పేర్లు తీసుకురావటం వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాటు. ఆ అలవాటుని ఇవిడ సొంతం చేసుకుని ఇవాళ ఆ సుబ్బారావు అనే ఎవరు లాయర్ ఎవరైతే ఉన్నారో నన్ను బెదిరించాడంది కదా, ఆ లాయర్ దగ్గర కూడా అన్ని వీడియోలు ఉన్నాయి ఇవిడ మాట్లాడినవి. కాబట్టి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ మంగ్లీ ఏదో గబగబా వచ్చో ప్రెస్ మీట్ పెట్టేసి వాస్తవాలు మాట్లాడకుండా శ్రీముఖిని ఒక్కతిని తీసుకొచ్చి అక్కడ డైవర్ట్ చేసేద్దాం అంటే కుదరదు. అసలు విషయాలు రావాలి. ముందు మీ తమ్ముడు ఎందుకు మాట్లాడటం లేదు, ఆ శివ అన్నవాడి మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు, ఇవన్నీ బయటికి రావాలి. ముందు శివ మీద పెట్టాలి, సుబ్బారావు మీద కాదు. బాధితుల తరఫున మంగ్లీ ఏం చేస్తుంది? ఎందుకంటే నేను అందరికీ చాలా హెల్ప్ చేస్తాను, చాలా ఇది చేస్తాను, నేను సెలబ్రిటీని, నాతో బోల్డ్ మంది ఫోటోలు దిగుతారు, నాకు సంబంధం లేదంటాం కాదు.
మీకు ఇప్పుడు సంబంధం ఉన్నది బాధితులతోటి. బాధితులు కూడా అదే అడుగుతున్నారు, నువ్వు ఏ రకంగా మాకు సాయం చేస్తావు మంగ్లీ, అది నువ్వు చెప్పు అంటున్నారు. కాబట్టి ఇది మంగ్లీ బాధ్యత అండి. ఎందుకంటే నేను ఎవరికి కూడా అన్యాయం జరిగితే చూస్తూ ఉండను అంది కదా ఆవిడ. సో నీ తమ్ముడి విషయంలో మీ తమ్ముడి చేత నోరు విప్పించండి. నిన్న మంగ్లీ ఒక్కతే మాట్లాడడం కదా, వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడి ఉండాలి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎవరైతే ఉందో ఆవిడ వచ్చి మాట్లాడాలి. ఫోన్లు చేసి మీరు పెట్టుబడి పెట్టండి మైక్రో ఫైనాన్స్ లో అన్న ఆవిడ. అసలు 5% ఇస్తామంటే వీళ్ళు ఎలా నమ్మారు? వాళ్ళ కమ్యూనిటీనే కావచ్చు, ఆలోచించాలి కదా. ఆస్తులు అమ్మి మరొకటి చేసి అక్కడ